నమస్తే అండి. నమస్తే అండి. 5x55 టెక్నిక్. నెంబర్ 1 టెక్నిక్. ఏమిటి అసలు ఈ 5x55 టెక్నిక్ ఏమిటి? అద్భుతం. దేనికి యూజ్ అవుతుంది? మార్చే నెంబర్ 1 టెక్నిక్ అండి. ఎక్సలెంట్. ఎంతో మందికి దీన్ని పాజిటివ్ కొన్ని రాసిన వాళ్ళకి ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు. అన్ని ఫీడ్బ్యాక్ లో చూడండి. ఈ 5x55 అద్భుతం ఏంటంటే ముందు చెప్పేస్తాను. అంటే ఒక కోరిక తీసుకోవాలి, ఒక్క లైన్ లాగా రావాలి, ఒకే లైన్ చిన్నదిగా రావాలి. ఏమంటే 55 సార్లు రాయాలి కాబట్టి టైం పడుతుంది. 55 అంటే నోట్లు చెప్పడానికి 55 అని సింపుల్గా ఉంటుంది, కానీ రాసేదానికి కనీసం 1.5 hour పైనే పడుతుంది. 2 hours అయినా కూడా పడుతుంది దాన్ని రాయడానికి. కాబట్టి ఒక్క కోరిక ఒకే లైన్ వచ్చేటట్టు తీసుకోవాలి, ఒకే లైన్ వచ్చేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఈ అక్టోబర్ నెలలో చాలా సులభంగా 3 లక్షల రూపాయలు పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఒక్క లైన్ అనమాట అది. దాన్ని వచ్చి ఏం చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్ గా పోయి రాసేయకూడదు టెక్నిక్. నువ్వు ఒక రఫ్ వర్క్ లాగా కూర్చొని, అంటే ఈ టెక్నిక్ పాటించలేదు, కోరిక ఎన్నుకునేసినావు, ఊరికి రఫ్ వర్క్ చేసుకో, ఊరికి రాసామండి ఒకే దాన్నే, ఆ ఒక లైనే. అంటే ప్రాక్టీస్ లో పడిపోవాలి, లైన్ రాసేదానికి ప్రాక్టీస్ లో పడిపోవాలి, రాస్తూనే ఉండు. అంటే నీకు వచ్చేస్తుంది, నోటికి ట్రైన్ అయిపోతుంది, నోట్లోనే మాట వస్తుంది, మైండ్కి ట్రైన్ అవుతుంది, చేతికి కూడా అక్కడ పెట్టడం పెన్ను సర్రని పోతూ ఉంటుంది. అలా బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక టైం ఎంచుకో. ఫస్ట్ ఒక టైం ఎంచుకో. ఫస్ట్ నేరుగా ఏం చేస్తామంటే అర్థంలోకి వెళ్ళిపోవాలి. నిద్ర లేచిన వెంటనే అర్థంలో నిలబడు. ఆ కోరికనే 9 times అయినా చెప్పు, లేక 12 సార్లు అయినా చెప్పు, లేక 27 సార్లు అయినా చెప్పు. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు. ఇప్పుడు 3 చాయిస్ ఇచ్చాను, 4 కూడా ఇచ్చాను. 9 అయినా చెప్పు, లేక 12 అయినా చెప్పు, లేక 21 అయినా చెప్పు, లేక 27 అయినా చెప్పన్నాను. ఇప్పుడు ఎక్కువ మంది ఈ ఎక్కువ సార్లు చెప్పాలి కాబట్టి 9 పట్టుకుంటారు. ఎక్కువ సార్లు అనేది ఎక్కువే అండి. ఎక్కువ అంటే ఎక్కువే కదా, నువ్వు ఎక్కువే చెప్పు. ఎందుకు తక్కువ చెప్పాలి? ఎక్కువ చెప్పు. ఫీలింగ్ తో చెప్పు, అర్థం జరిగినట్టు చెప్పుకో, దాన్ని పొందినట్టు చెప్పేసినావు కదా. కూర్చో, ఒకే టైం ఫాలో చేయాలి. ఎల్లో పేపర్, రెడ్ పెన్ తీసుకోండి. ఎల్లో పేపర్, పసుపు కలర్ పేపర్, రెడ్ పెన్ తీసుకోండి. తీసుకునేసి ఆ లైన్ ఇప్పుడు రాసి ప్రాక్టీస్ అయిపోయినారు కదా, సేమ్ అలా రాయండి. ఒకే టైం ఫిక్స్ చేయాలన్నాను. ప్రతిరోజు ఒకే టైం కూర్చోవాలి. డైలీ ఇలా కూర్చోవాలి. 5 రోజులు కూర్చోవాలి. ఎన్ని రోజులు? 5 రోజులు డైలీ అదే టైం కూర్చో. 55 సార్లు రాయాలి. అదే ఒక కోరికనే 55 సార్లు రాయాలి. నేను ఈ అక్టోబర్ నెలలో చాలా సులభంగా 3 లక్షల రూపాయలు పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా దీన్ని 55 సార్లు రాసి మళ్ళీ మధ్యలో రాస్తూ ఉంటావు. నీ భార్య గొంతీయడము, పక్కన వాళ్ళు వచ్చి పిలవడము, వాళ్ళు చెప్పినారు సార్, వీళ్ళు వచ్చినారు సార్, నాకు అర్జెంట్ అయింది, లేచి వెళ్ళినాను సార్, తప్పు అయిపోయింది సార్, కొట్టినానంటే పని జరగదు, కొట్టకూడదు. అందుకే ప్రాక్టీస్ చేయమను. నువ్వు ప్రాక్టీస్లో పెట్టిన తర్వాత రాయమన్నాను. ఇలాగానే నువ్వు కరెక్ట్గా క్రమం తప్పకుండా కానీ 5 రోజులు కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీ మైండ్ వచ్చి 55 సార్లు అంటే ఊరికే కాదు, నీ మైండ్ దాని లోపల జ్వరపడుతుంది అండి. అప్పుడు దాన్ని రాసేవాడి అనుభవించిన వాడికే తెలుస్తుంది దాని లోకమని. దాని లోపలికి వెళ్తే జరిగే తీరుతుందిరా అన్నట్టు మైండే పలికిస్తుంది అది. అలా చేసినామంటే 5 రోజులు కానీ ఇలాగానే క్రమం తప్పకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా రాసినామంటే ఆ 3 లక్షల రూపాయలు 5 రోజుల లోపలైనా పొందుతావు, లేక 5 రోజుల తర్వాత అయినా పొందుతావు, 10 రోజుల తర్వాత అయినా పొందుతావు. కానీ 55 సార్లు ఖచ్చితంగా రాయాల్సింది నువ్వు, తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు. మా 4 రోజులు రాసినాను సార్, 5వ రోజు మాత్రం నాకు డిస్టర్బెన్స్ జరిగిందంటే కూడా మళ్ళీ ఒకటే క్లాస్, మళ్ళీ ఏం చూసే పర్లేదు, ఫెయిల్ అయిపోయినట్టే. మళ్ళీ వదిలే, ఒక 1 week గ్యాప్ వదిలే, మళ్ళీ రాయి. ఇలాగానే నువ్వు రాసినావంటే నీ కోరిక అతి సులభంగా నెరవేరుతుంది. ఎగ్జాంపుల్కి వైజాగ్ ఫీడ్బ్యాక్లో చూడండి. వైజాగ్ ఫీడ్బ్యాక్లో ఒక అతను ఏం చెప్తున్నాడు, నా నోట్లో వినపడలే, ఫీడ్బ్యాక్లో నేను చెప్పేది నిజమా కాదా, ప్రతి దానికి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. అది ఆ వైజాగ్లో 5x55 బోర్డు మంది రాసి చెప్పారు, అంతకుముందు బోర్డు మంది ఇచ్చున్నారు. వైజాగ్లో మొన్న జరిగిందే చెప్తున్నాను. 5x55 రాసి చనిపోవాలి అనుకున్న వ్యక్తి నాతో మాట్లాడి నేను ధైర్యాన్ని ఇచ్చి నేను చెప్పినట్టు చెయ్యి అనే కలిగి 22 లక్షల రూపాయలు ఎలా రాబట్టాడు, ఎలా వచ్చింది ఆయన చేతికి? నా మాటలు కాదు, దీనికంతా ప్రూఫ్లు ఉన్నాయి కదా. నీ సెల్లో, ప్రతి మానవుడి సెల్లో ఉంది. విశ్వమని టైప్ చేస్తే ఫీడ్బ్యాక్ వస్తుంది. వైజాగ్ ఫీడ్బ్యాక్ తీసుకో, మొన్న జరిగింది కదా, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని చూడు. సో ఈ 5x55 అనేది సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. చాలా మందికి అవుతుందండి. అఫర్మేషన్ పాజిటివ్ ఉండాలి. అయితే మైండ్ మాత్రం పాజిటివ్, ఎట్టి పరిస్థితులు నెగిటివ్ లోకి రాకూడదు. పాజిటివ్ జరిగే తీరాలి, జరుగుతుంది, అంతే. జరిగింది, అయిపోయింది. కాబట్టి ఇలా చేసినారంటే మీకు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే, ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 5x55 రాసి చాలా సులభంగా 3 లక్షల రూపాయలను పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ.